హాయ్ అండి. ఈరోజు వెజ్ మోమోస్ చేశాను. పెళ్ళైన కొత్తలో ఒకసారి చికెన్ మోమోస్ తిన్నాను. పెద్దగా నచ్చలేదు. రీసెంట్‌గా వీకెండ్‌లో బయట వెళ్ళినప్పుడు వెజ్ మోమోస్ తిన్నాను. చాలా బాగా టేస్టీగా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తుంటే ఈ మోమోస్ వీడియో కనిపించింది. ప్రాసెసే ఇంత పెద్దగా ఉంది. ఇంకా చేయడానికి ఎంత టైం పడుతుందో ఏమో అనుకోని చేసేదాన్ని కాదు. ఎలా వస్తుందో ఏమో అనుకోని వెజ్ మోమోస్ ట్రై చేశాను. ఇంతవరకు ఇంట్లో ఎప్పుడూ ట్రై చేయలేదు. ఇదే ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా బాగా టేస్టీగా అనిపించింది. మైదా పిండిలో చిటికెడు సాల్ట్ వేసుకొని చపాతీ పిండిలా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్‌లో వెల్లుల్లి, అల్లం ముక్కలను వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్, క్యాబేజ్, క్యారెట్ ముక్కలను వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, మిరియాల పౌడర్, చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని మిక్స్ చేసుకుంటే స్టఫ్ రెడీ అయిపోయింది. చిల్లీ ఫ్లేక్స్ ఆప్షనల్. చిల్లీ ఫ్లేక్స్ ప్లేస్లో స్ప్రింగ్ ఆనియన్ గాని వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయడం లేదు. తర్వాత మైదా పిండిని చపాతీలా రుద్దుకొని 4 అంచుల సమానంగా చేసుకొని స్టఫ్ని అందులో పెట్టుకొని మోమోస్లా తయారు చేసుకోవడమే. ఆవిరికి 20 నిమిషాల పాటు ఉడికించుకుంటే మోమోస్ రెడీ అయిపోయినట్లే. మరి మీలో ఎంతమందికి మోమోస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి.